తూర్పుగోదావరి జిల్లా తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రచారంలో భాగంగా కోటనందూరు మండలంలోని తాడిపాక, బిల్లనందూరు, ఎస్ఆర్పేట, ఇందుగుబెల్లి గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షోలలో పాల్గొన్నారు. రాజాకు మహిళలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇస్తూ రాజా వెంట నడుస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని రకాల అవరోధాలు పెట్టి రకరకాల కేసులు పెట్టి సుమారు 22 కేసులు పెట్టి నన్ను చాలా హింసించారు. పార్టీ మారమని కూడా ప్రలోభాలకు గురి చేశారు. అయినా ఏ పరిస్థితుల్లోనూ జగన్ గారిని వదిలేసి వెళ్ళలేదు. ఈరోజు తెలుగుదేశం పరిపాలన చూస్తుంటే బాత్రూంలో అవినీతి, రైతు తన పొలంలో తన మట్టి తవ్వుకున్నా సరే, తన మట్టి తవ్వుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు కట్టవలసిన పరిస్థితి. తన పొలంలో తన మట్టి తవ్వుకుంటే తెలుగుదేశం పార్టీకి డబ్బులు కట్టవలసిన పరిస్థితి. బాత్రూముల్లో అవినీతి, ఇసుకలో అవినీతి, మట్టిలో అవినీతి, ప్రతి దాంట్లోనే అవినీతే. ఒక్క చంద్రబాబు నాయుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినట్టు చేసాడు రాష్ట్రాన్ని. ఏదో ఒక ఈ గోదావరి పుష్కరాలని, కృష్ణా పుష్కరాలని రకరకాల ఈవెంట్లతోనే దోమలపై దండయాత్ర అని ప్రజలకు ఏమీ చేయకుండా ఈవెంట్లతోనే కాలం నడిపాడు. 4 సంవత్సరాల 9 నెలలు మనం పీడించుకు తిన్నాడు. ఆఖరి 3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలని కాపీ కొట్టి, రకరకాల సంక్షేమ పథకాలను కాపీ కొట్టి, ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 2000 చేస్తానంటే కానీ చంద్రబాబు నాయుడు చేసేవాడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు 2000 అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు 2000 చేసి చూపించాడు. అదేవిధంగా ప్రతి విషయంలోనే పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, లేకపోతే హౌసింగ్ విషయంలో కానీ ప్రతి దాంట్లోని నవరత్నాలు కాపీ కొట్టుకుంటూ ఒక మాట అయితే చెప్తున్నాను. అక్క జిల్లమ్మలకి గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సుమారు 600 హామీలు ఇచ్చాడు. అందులో 2 హామీలు చెప్తున్నాను నేను. మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నాను. రైతు రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నాను. డ్వాక్రా రుణమాఫీ జరగాలంటే ఎవరు రావాలి? రైతులకి 12,500, 50,000 పెట్టుబడి నిధి కావాలంటే ఎవరు రావాలి? ఫీజు రీఎంబర్స్మెంట్